ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము మొదటి నుండి మరి 6 వచనాలు చదువుకుందాము. మిగతా వచనాలు తర్వాత చదువుదాం. మొట్టమొదట బైబిల్ ఉన్న వారందరూ కూడా మీ పరిశుద్ధ గ్రంథాన్ని విప్పాలి. ఇక్కడ బబులోను అనగా అంత్యక్రీస్తు వాని రాజ్య పరిపాలన సమూలముగా నాశనము చేయబడింది. బబులోను కూలిపోయింది అనే మాటను బట్టి 19వ అధ్యాయం మొదటి 2-3 వచనాలలో పరలోకములో దేవునికి స్తుతి స్తోత్రాలు చెల్లించబడుతున్నారు. కనుక ఇక్కడ 18వ అధ్యాయంలోని కొన్ని వచనాలు మనము చదువుకుంటాము. అటు తరువాత మహాధికారము గల వేరొక దూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచితిని. అతని మహిమ చేత భూమి ప్రకాశించెను. ఒక దూత అటు తరువాత మహాధికారము గల వేరొక దూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచితిని. అతని మహిమ చేత భూమి ప్రకాశించెను. అతడు ఏమంటున్నాడు? గొప్ప స్వరముతో ఆర్భటించి ఇట్లనెను, మహాబబులోను కూలిపోయెను. అది దయ్యముల వలన నివాస స్థలమునో ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టునో అపవిత్రమునో అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికి పట్టును ఆయనో. ఏలయనగా సమస్తమైన జనములో మహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగి చెడిపోయిరి. భూరాజులు దానితో వ్యభిచరించిరి. భూలోకమందలి వర్తకులు దాని సుఖభోగముల వలన ధనవంతులై. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక మహాధికారము గల దూత, వేరొక దూత భూమి దిగి వచ్చాడు. పరలోకం నుండి దిగి వచ్చి ఆయన చెప్పినటువంటి మాట గొప్ప స్వరతో అంటున్నాడు, ఆర్భటించి అంటున్నాడు. అంటే చాలా గట్టిగా అరిచి మరి ప్రకటించే విధముగా ఈ మాట అంటున్నాడు, మహా బబులోను కూలిపోయెను. వాళ్ళరా, దేని కొరకైతే ఈ రోజు ప్రపంచమంతా ఏకమైపోయి నిజమైన దేవుడైన యేసుక్రీస్తు ప్రభును ఆరాధించకుండా వారి యొక్క దేవతలను దేవుళ్ళను తయారు చేసి వారందరూ కూడా ఏకగ్రీవముగా మరి యూరోప్ కావచ్చు, ఏషియా కావచ్చు, వీరందరూ కూడా కలిసికట్టుగా ఈ బబులోన్ అనేటువంటి రాజకీయ సంస్థను ఏర్పాటు చేశారు. అది పతనమైంది. ఎలా పతనమైందో మనము బైబిల్ గ్రంథంలో చూస్తాం. 14వ అధ్యాయం మనం చూస్తే అక్కడ మనము దీన్ని ఏ విధంగా పతనమైపోయిందో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటాం. అందరూ బైబిల్ ఉన్న వారందరూ 14వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. ఇక్కడ మొదటి భాగములో దేవుని పరిశుద్ధులైన వారు, ఆత్మతో మరి ముద్రించబడిన వారు కనబడుతున్నారు. ఆ పిదప 6వ వచనములో ఈ సర్వలోకములకును ఆకాశ మధ్యమున ఎగురుతూ నిత్య సువార్తను ప్రకటిస్తున్న దూత, ఆ దూత నిత్య సువార్త తీసుకుని ఆకాశం మధ్య ఎగురుచునేను. అతడు, మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి, ఆయన తీర్పు తీర్చుగడే వచ్చను గనుక ఆకాశమును భూమియో సముద్రము జలదాలు కలిసిన వానికి నమస్కారము చేయుడు అని గొప్ప స్వరముతో చెప్పారు. కనుక ఇక్కడ ఈ సువార్త ఫైనల్ గా ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై ప్రకటించబడి వరకు అంతము రాదు అని ప్రభువు యేసు చెప్పిన మాట. కనుక అన్ని దేశాల వారికి, అన్ని మరి మతాల వారికి అర్థమయ్యేలాగున ఆకాశం నుండి దూత చేత సువార్తను దేవుడు ప్రకటించేశాడు. ద గాస్పల్ ఆఫ్ గ్రేస్, ద గాస్పల్ ఆఫ్ అంటే ఆ కృపగల మరి ఆ సువార్త, ఆయన యొక్క గాస్పల్ ఆఫ్ ఏంటంటే సాల్వేషన్, రక్షణ గూర్చినటువంటి సువార్తను అందించి ఆ దూత చెప్పిన మాట, మీరు దేవునికి భయపడాలన్నాడు. సరే, జలదారులను కలిసిన వారికి నమస్కారం చేయండి అని ఆ దూత చెప్పి వెళ్ళిపోయిన వెంటనే 8వ వచనం, వేరొక దూత అనగా
రెండవ దూత అతని వెంబడి వచ్చి మహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనములకు త్రాగించిన ఈ మహాబబులోను కూలిపోయెను అని చెప్పారు. సరే, ఈ దూత నోటి ఒకే మాట వచ్చింది. అంటే దేవుడైనటువంటి ప్రభువును ఆరాధించకుండా, స్తుతించకుండా వారి యొక్క ఇష్టాయిష్ట ప్రకారంగా చేస్తున్న కార్యములు ఎప్పుడైతే ఈ దూత చూచినాడో, ఆయన మహోద్రేకంతో కూడినటువంటి కోపముతో వ్యభిచారము, మద్యము ఇవన్నీ కలిసికట్టుగా ఉన్న బబులోను వెంటనేది కూలిపోయేను అన్నాడు. ఈ కూలిపోయిన అనగానే అది పతనావస్థకు చేరింది. అయితే 16వ అధ్యాయంలో 5వ పాత్ర అనేది పోయబడ్డప్పుడు ఆ యొక్క పట్టణము అనగా అంత్యక్రీస్తు వానికి ఉన్నటువంటి రాజధాని కావచ్చు, వాడు ఏర్పాటు చేసుకున్న పట్టణం కావచ్చు, అది నాశనమైనట్టుగా మనం చూస్తున్నాం. 16వ అధ్యాయము 10వ వచనములో 5వ దూత తన పాత్రను క్రూర మృగం యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా, ఇక్కడ 5వ దూత ఉగ్రత పాత్రను ఎక్కడ పోస్తున్నాడు? క్రూర మృగం యొక్క సింహాసనం మీద అది కుమ్మరింపడగా దాని రాజ్యము చీకటి కమ్మెను. మనుషులు తమకు కలిగిన వేదన బట్టి తమ నాలుకలు ఖర్చుకొని. ఇక్కడ ఏం జరిగిందంటే, అంత్యక్రీస్తు అనేవాడు సాతానుడు మరి మృగముగా ఏలుబడి చేస్తున్నటువంటి సైతాను యొక్క సింహాసనము మీదనే ఈ ఉగ్రత పాత్ర కుమరించగా వాని రాజ్యము చీకటి కమ్మింది. రెండవది, మనుషులందరూ తమ కలిగిన వేదన బట్టి తమ నాలుకలను ఖర్చుకొని. అంటే వారు ఎన్నడూ ఊహించనంతటి ఘోరమైనటువంటి రీతిగా ఆ పతనమైపోయింది. పరలోకమందున దేవుని దూషించిరి గాని తమ క్రియలను మాని మారు మనసు పొందిన వారు. ఇక్కడ కూడా ఎవరయ్యా మా మీద ఈ ఉగ్రత భరించారు, ఆయన ఎవరు అని ఆ దేవుని తెలుసుకున్న వారు కాదు, మారు మనసు పొందలేదు. ఇక్కడ అంత్యక్రీస్తు యొక్క రాజ్యం మీద, వారి సింహాసనం మీద ఈ ఉగ్రత పాద కుమరించగా బాబులోను ఓడిపోయింది. దేవుని బిడ్డలారా, కనుక 17వ అధ్యాయములో బబులోను అనగా అబద్ధ మతాల వినాశనము జరిగితే, 18వ అధ్యాయములో రాజకీయ బబులోను అనగా రాజ్య వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థల వినాశనము జరుగుతుంది. బాబేల్లో రాజ్య వ్యవస్థ ప్రారంభింపవలసింది బబులోనే. విగ్రహ రాజసహితమైన దైవ విరోధ మత వ్యవస్థ కూడా ప్రారంభమైంది. కొందరు వ్యాఖ్యానకర్తల అభిప్రాయ ప్రకారము ఇది బబులోను పట్టణము కాదని, కేవలం సార్వత్రిక రాజ్య ఆర్థిక వ్యవస్థ. మరికొందరు ఈ ప్రకారము తమ నిజమైన బబులోను. 10వ వచనంలో మనం చూస్తున్నాం, 18వ అధ్యాయం 10వ వచనంలో ఇక్కడ మనం చూసినట్టయితే దాని విషయంలో, దానితో వ్యభిచారము చేసుకు భోగం అనుభవించిన భూరాజులు దాని బాధ చూచి భయక్రాంతులై దూరము నిలబడి దాని దహన ధూమమును చూచినప్పుడు దాని విషయమై రొమ్ము కొట్టుకొని ఏడ్చుచు, అయ్యో అయ్యో బబులోను మహాపట్టణమా, బలమైన పట్టణం, ఒక్క గడియలోనే నీకు తీర్పు వచ్చింది. సరే, అంటే దేవుని యొక్క ఉగ్రత పాత్ర ఎప్పుడైతే వాని యొక్క సింహాసనం పడిందో ఆ దేశంలో, ఆ స్థలంలో చీకటి కమ్మి వెంటనే ఇక్కడ అంటున్నారు, ఎవరెవరైతే దాంతో వర్తకాలు చేశారో, వ్యాపారాలు చేశారో వీరందరూ కూడా అక్కడ అయ్యో అయ్యో బబులోను మహాపట్టణమా, బలమైన పట్టణమా, ఒక్క గడియలోనే నీకు తీర్పు వచ్చింది. దేవుని బిడ్డలారా, తీర్పు ఎప్పుడు వస్తుందంటే దేవుడు తన యొక్క చిత్తాన్ని, తన యొక్క రక్షణ సువార్తను అందించినంత కాలం ఆయన మన మీద ఎలాంటి తీర్పు చేయలేడు. ఆయన ఎలాంటి వాడుకను ప్రకటించుకుంటాడు. కనుక ఆయన ప్రకటించిన తర్వాత ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చకపోతే మన మీద తీర్పు తీసుకుంటాడు. కనుక దేవుడు ఏది చేసినా తన ప్రవక్తలు తెలియకుండా ఏమి చేయడు. ఆయన చెప్పిన తర్వాత మనం చేయకపోతే మన మీద ఆయన ఉగ్రత తీర్పు వస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, కనుక మనం గమనించాలి. యెషయా గ్రంథం 13వ అధ్యాయంలో ఈ విషయాలన్నీ ముందుగానే దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా
మరి యెషయా ద్వారా దేవుడు ఇదంతా రాయించాడు. యెషయా గ్రంథం 13వ అధ్యాయములో ఈ బబులోను పతన విషయమై ప్రవచనాన్ని మనం ఒకసారి చదువుకుంటాం. 13వ అధ్యాయం చూడండి. 13వ అధ్యాయము 19 నుంచి 22 వరకు చదువుకుంటాం. ఇక్కడ దాని యొక్క మరి పతన వ్యవస్థను మనం చూడబోతున్నాం. బబులోనును మరి ఏ విధంగా దేవుడు నాశనం చేయబోతున్నాడో ఇక్కడ 19వ వచనం చదువుదాం. అప్పుడు రాజ్యములకు భూషణమును కల్దీయులకు హాస్యాస్పదముగా మహాత్యమును నగు బబులోను దేవుడు పాడు చేసిన సుధమ గొమొర్రా వలె నగను. అది మరెన్నడూ నివాసస్థలముగా నుండదు. తరములకు దానిలో ఎవడునో కాపురం ఉండడు. అరబీలు ఒకడేను అక్కడ తన గుడారం వేయడు. గొర్రెల కాపురు తమ మందలను అక్కడ పరుండనీయరు. నక్కలు అక్కడ పండుకొను. గురుపోతులు వారి ఇండ్లలో ఉండను. నిప్పుకోళ్ళు అక్కడ నివసించును. కొండ మేకులు అక్కడ గంతులు వేయును. దాని నగరులో నక్కలను, వారి సుఖ విలాస మందిరములో అడవి కుక్కలను మొరలెడును. ఆ దేశముల కాలం సమీపించి ఉన్నది, దాని దినములు సంపుతుంది. ముందుగానే దేవుడు తన యొక్క ప్రవక్త ద్వారా ప్రకటన చేశారు. కనుక ఈ బబులోను అనేటువంటి వ్యవస్థ, రాజకీయ వ్యవస్థను దేవుడే తన పాత్ర, ఉగ్రత పాత్ర, 5వ పాత్రతో అది నాశనం చేశాడు. చూసారా? ఇక్కడ 18వ అధ్యాయంలో ఇంకా మాట్లాడుతున్నాడు. వీటి యొక్క నెరవేర్పు బబులోన్లో ఏకరాజ్య వ్యవస్థ కూడా ప్రారంభించినందున దేవుడు చివరిలో దానియేలు 2:44-45 మరి 34-35 వచనాలు చెప్పినట్టుగా పూర్వక రాజ్యములు నాశనము చేసి తన రాజ్యాన్ని స్థాపిస్తాడు. చూసారా? మరి రాజైన ఎప్పుడు తన కళ ప్రకారంగా ఆ ఒక బొమ్మ, ఒక విగ్రహం చూశాడు. ఆ విగ్రహం తల భాగము బంగారము, మరి భుజము వెండి, మరి ఆ విధంగా దాని యొక్క మరి చెస్ట్ ఇవంతా కూడా ఇత్తడితోను, మరి కింద దాని కాళ్ళు ఇనుముతోను, ఈ విధంగా ఆ యొక్క ప్రతిమ చేయబడింది. అంటే బబులోను రాజ్యము కొంతకాలం వెళ్తారు. తర్వాత మేడో పర్షియన్స్, ఆ పిద గ్రీక్ వారు, ఆ పిదప రోమన్స్, ఆ పిదప ఇండిపెండెంట్ గా రాజ్యములు ఏర్పడుతుంది. ఈ రాజ్యములన్నీ కూడా యేసు ప్రభు చేతి సహాయము లేకుండా ఆ యొక్క విగ్రహాన్ని పతనం చేస్తాడు. రాజ్యములన్నీ కులదొస్తాడు. అదే బబులోనుకు మరి దేవుడు ఆ దినమే దాని యొక్క వ్యవస్థను నాశనం చేయడం రాయించి పెట్టాడు. అది జరుగుతూ ఉందని ఇప్పుడు ప్రకటన గ్రంథములో యోహాను చేత ఆ సత్యాన్ని మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటున్నాడు, భూలోక రాజ్యములను నాశనము చేసి తన రాజ్యాన్ని స్థాపించను. బబులోను పట్టణం మరలా కట్టబడుతుంది. సద్దాం హుస్సేన్ దాని కట్టడం ప్రారంభించాడు. అది పూర్తి చేయబడుతుంది. బహుశా శ్రమల కాలం మొదటి భాగంలో ఈ పట్టణ నిర్మాణం పూర్తి కావచ్చు. చివరి పాత్ర కుమరిబడినప్పుడు అలాగే భూకంపము చేత బబులోను నాశనం అవుతుంది. సో ఇక్కడ మనం 5వ పాత్ర చూసాము. 7వ పాత్రకు వస్తే మొత్తం భూకంపం వచ్చింది. అది కూడా అది రావచ్చు. కనుక 18వ అధ్యాయము మరి మొదటి 3 వచనాల్లో దానికి తీర్పు, దాని మీద జడ్జిమెంట్ వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. రోమా పట్టణం మొదటి 3 సంవత్సర కాలంలో మృగానికి ముఖ్య పట్టణంగా ఉంది. 2వ అర్ధ భాగంలో బబులోను పట్టణం కూడా ఒక ముఖ్య పట్టణంగా ఉండవచ్చును. రోము నుండి, బబులోను నుండి, మరి యెరూషలేము నుండి ఈ మృగము తన పరిపాలన సాగిస్తుంది. అంటే ఈ యొక్క మృగము అనగా అంత్యక్రీస్తు రోములో ఉండవచ్చు. చూసారా? యెరూషలేములో కూడా ఉండవచ్చు. అదే విధముగా మరి ఆ ప్రాంతాల్లో వాని యొక్క మరి ముఖ్య క్యాపిటల్ సిటీస్ గా వాటిని వాడుకోవచ్చు. సరే, అటు తర్వాత ఇంగ్లీష్ లో ఈ సంగతి తర్వాత అని ఉన్నది. అంటే ఏమిటి ఇక్కడ అనగా శ్రమకాలాంతమందు చివరిగా జరిగే విషయం అని అర్థమవుతుంది. వేరొక దూత అంటే యేసు ప్రభు కాదు. ఈ దూత దేవుడు మహాధికారం ఇచ్చాడు. మహాబబులను తీర్పు తీర్చగల కారణాలు దూత తెలుపుతున్నాడు. ఏమిటి ఇక్కడంటే మనం 18వ అధ్యాయంలో మనం చూసినట్టయితే ఎందుకు ఈ యొక్క పట్టణం నాశనం అవుతుందంటే ఇక్కడ చాలా క్లియర్ గా రాయబడిన మాట 2వ వచనములో చూసినట్టయితే అతడు గొప్ప స్వరముతో ఆర్భటించుటను మహాబబులను కోల్పోయాను. అదే దయ్యములకు నివాస స్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును.
అపవిత్రమును అసహ్యమునైన ప్రతి పక్షియు ఉనికి పట్టును ఆయన ఏలైనగా సమస్తమైన జనములు మహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మద్యము తాగి పడిపోయిరి. పూర్వ దాంతో వ్యభిచరించిరి. భూలోకమందుల వర్తకులు దాని సుఖభోగం వల్ల ధనవంతులై. చూసారా? కనుక దయ్యాల అపవిత్రం ఉనికి పట్టయింది ఆ బబులోను పట్టణం. చూసారా? మరి అదే విధముగా మరి అక్కడ 9వ అధ్యాయము 13వ వచనం వల్ల మనం ప్రకటనలు చూస్తే అక్కడ ఆ యొక్క తోడు 4 దూతలు అక్కడ ఉంటారు బంధించబడి ఎఫ్రటీసు నదిలో. వారు ఎప్పుడైతే బయటకు వస్తారో 20 కోట్ల అపవిత్రాత్మలు చూస్తాం. 9వ అధ్యాయము 13వ వచనములో 6వ దూత పూర ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి ఒక స్వరము యూఫ్రటీసు అను మహానది యొక్క బంధుబడి ఉన్న 4 దూతలను వదిలిపెట్టమని ఊర పట్టుకుని ఆ 6వ దూతతో చెప్పట వీటిని మనుషుల్లో 3వ భాగము సంహరింపాలని అదే సంవత్సరం అదే నెలలో అదే దినమున అదే గంటకు సిద్ధపరచబడి ఉన్న ఆ 4తో వదిలిపెట్టబడి గుర్రపు రౌతులు సైన్యము లెక్క 20 కోట్లు. వారి లెక్క ఇంత అని నేను వింటిని. మరియు ఆ నాకు కలిగిన దర్శనమును ఇలాగ చూచితిని. ఆ గుర్రములను వాటిలో కూర్చుండి విన్న వారిని నిప్పు వల్ల ఎరుపు వర్ణము, నీలవర్ణము, గంధకవర్ణము మైవాడు గుండెను. ఈ గుర్రము తలలు సింహపు తలలు వంటివి. వాటి నోళ్ళ నుండి అగ్ని దుమగంధకములు బయలు వెళుచుండెను. ఈ 3 దెబ్బల చేత అనగా వీటి నోళ్ళ నుండి బయలువెడుచున్న అగ్ని దుమగంధకముల చేత మనుషులు 3వ భాగము ఇదండి. ఇక్కడ ఈ వీరు వచ్చినటువంటి దయ్యములు చూసారా, దురాత్మలు 3వ భాగాన్ని చంపారు. అందును బట్టి వీరికి తీర్పు రావాలి. కనుక దయ్యముల పక్షాలు ఉనికి పట్టయిపోయింది. తర్వాత ఇంకేం జరిగింది అక్కడ? మరి యూఫ్రటీసు మహానది ఒడ్డున కట్టబడిన పురాతన బబులోను సాతాను వెంబడిత దురాత్మల చేత భ్రష్టదూతల నివాస స్థానం అయిపోయింది. సరే, 2వ కారణం అసహ్యమైన ప్రతి పక్షికి ఉనికి పట్టు. ఇక్కడ పక్షులు దైవ విరోధమైన వాటిని అభ్యసించు మనుషులు గుర్తుగా ఉన్నారు. నెబుకద్నెజరు కలిగిన దర్శనంలో ఒక మహావృక్షాన్ని మరి వృక్షాన్ని ఆశ్రయించిన పక్షులను రాజు చూస్తాడు. అంటే ఆ వృక్షం మీద అనేక పక్షులు నివాసం చేస్తాయి. అంటే వృక్షాలుగా మనుషులు. చూసారా? మహావృక్షం నెబుకద్నెజరని ఆ పక్షులు జనులని దానిలో అర్థం చెప్తాడు. బబులోనును ఆశ్రయించిన మనుషులు దైవ వ్యతిరేక అభ్యాసాలను అలవాటు పడిన వారు. తర్వాత 3వది భూరాజు దానిలో వల్ల పడ్డారు. ఈ లోక రాజ్యముల కనగా దేవునికి విరోధముగా లూసిఫర్ స్థాపించిన రాజ్యముల ఆయుపత్తి ఉత్పత్తి స్థానం బబులోను. 4వది వర్తకులు ఆర్థిక వ్యవస్థ యేసు ప్రభు ఐశ్వర్యానికి పదార్థవాదానికి వ్యతిరేకంగా బోధించాడు. కానీ కృత్రిమ ధనవంతులు అవ్వాలని తాపత్రం గలవారికి వ్యతిరేకంగా బోధిస్తుంది. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 1-5 వచనాలు. మరి 4వ కారణం బట్టి దేవుడు బబులోను పట్టణాన్ని రాజకీయ ఆర్థిక వ్యవస్థను నాశనము చేస్తున్నాడు. ఎవరు బిడ్డలారా? ఏదైనా దేవునికి విరోధముగా ఉన్న ఏ ఆయుధము వర్తిల్లదని దేవుడు మనకు లేఖనాల్లో సెలవిచ్చాడు. అయితే 18వ అధ్యాయం 4వ వచనం చదువుకుంటామండి. 18వ అధ్యాయం 4వ వచనము నేను చదువుతుండగా మీరు గమనించాలి. మరి ఇంకొక స్వరం పలుకోండి, ఇలాగ చెప్పిన వింటిని, నా ప్రజలారా, మీరు దాని పాపములో పాలివారు ఆకున్నట్లు, దాని తెగులలో ఏది మీకు ప్రాప్తించకున్నట్లు దాన్ని విడిచి రండి. ప్రియమైన సంగమా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఈ లోకాధికారి లోక సంబంధమైనటువంటి మతముతో రాజ్యాధికారమైన కాంక్షతో వాడు చేయించిన దాంట్లో మనం పాలు పంపులు పొందకుండా దాని నుండి బయటికి రమ్మంటున్నాడు. చూసారా? ఏమంటున్నాడు? నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారు కాకున్నట్లు, దాని తెగుళ్ళలో ఏది మీకు ప్రాప్తికున్నట్లు దాన్ని విడిచిరండి. హల్లెలూయా. ఈరోజు మనం చూస్తున్న కరోనా అనే వైరస్ కు మూలం ఏమిటి? మనుషులందరూ దేవుణ్ణి ఆరాధించవలసిందిగా, ఆ దేవుడు నిజమైన దేవుడు తెలిసిందిగా దేవుణ్ణి వదిలిపెట్టి వారు తమ తమ విగ్రహాలను తమ తమ దేవతలను ఆరాధిస్తున్నారు. కనుక ఈ రోజు నిజమైన క్రైస్తవ విశ్వాసులు అందరూ ఈ లోక స్నేహుని బయటికి రావాలి.
దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాల్ ఫర్ యు ఆల్ పీపుల్. దయచేసి ఆలకించండి. ఈ లోక స్నేహము దేవునికి వైరం కనుక ఈ లోక సంబంధమైనటువంటి బబులోను సంబంధమైనటువంటి ఏ విధముగా నిబంధనలు ఉండకూడదు. రాయబడిన మాట ఏమిటనగా, మీరు దాని పాపములో పాలువారు కాకున్నట్లు, దాని తెగుళ్లలో ఏది మీకు ప్రాప్తించుకున్నట్లు దానిని విడిచిరండి. ఈ రోజు ప్రభుని యేసు మనకి ఇచ్చే సందేశం ఏంటంటే, నిజమైన విశ్వాసులుగా బ్రతకండి. దేని కొరకు అబద్ధాలు, మోసాలు, అక్రమాలు, అన్యాయాలు చేస్తున్న లోక రాజకీయ నాయకులను సంప్రదించి లోకానుసారంగా నిన్ను మార్చుకోకుండా, కష్టమున్నా, నష్టమున్నా, ఆరోగ్యం లేకపోయినా నువ్వు ప్రభుని యేసును మాత్రమే ఆరాధించే బిడ్డగా నువ్వు బయటికి రావాలి. అపవిత్రమైనటువంటి బబులోను యొక్క పాపానికి లోను కాకుండా బయటికి రమ్మంటున్నాడు. రెండవ మాట అంటున్నాడు, దాని పాపములు ఆకాశం అంటున్నవి, దాని నేరములు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక బబులోను యొక్క పాపాలు లెక్క ఎంతవరకు ఉన్నాయట? ఆకాశమందు నిలిచినాయి. అంతగా మన పాపాలు విస్తరించిపోయాయి. కనుక దేవుడు దానికి జ్ఞాపకం చేస్తున్నాడు. అది ఇచ్చిన ప్రకారం దానికి ఇయ్యుడి, దానికి చొప్పున దానికి రెట్టించుడి. అది కలిపిన పాత్రలో దానికి రెండంతలు కలిపెట్టు. ఇప్పుడు ఏ పాపం అయితే చేసిందో, ఏ అన్యాయ వ్యవస్థ చేసిందో దానికి చేసినట్టుగా మీరు రెండంతలుగా దాన్ని తీర్పు చేయనని ఇక్కడ దేవుడు తన పిల్లలు, తన భక్తులతో సెలవిస్తున్నాడు. బిడ్డలారా, కనుక మనం ఈనాడు లోకం బయటికి రావాలి. దేవుడు బబులోనులో ఉన్న తన ప్రజలను బయటికి రమ్మని పిలుస్తున్నాడు. వారిని తన ఉగ్రత నుండి కాపాడుతాడు. నామకార్థ క్రైస్తవం నుండి బయటికి రావాలి. నామకార్థ సంఘాల నుండి బయటికి రావాలి. సాతానుడు గోధుమల చేనులో గురుగుల ఎప్పుడు విత్తాడు, ఇప్పుడు గోధుమ పొలాలు గురుగుల పొలాలుగా మారిపోయాయి. యేసు ప్రభు గోధుమలను గురుగులను కలిసి పెరగనిమ్మన్నాడు. గోధుమల చేనులో గురుగులు వేరు, గురుగుల చేనులో గోధుమలు వేరు. కనుక దేవుడు గోధుమల చేనులో గురుగులను అనుమతించాడు, కానీ గురుగుల చేనులో గోధుమలు కాదు. కనుక ఈనాడు లోకము నుండి మనం వేరు కావాలి. అందుకే 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో పౌలు దైవజనుడు ఆత్మతో ఒక గొప్ప సత్యము రాయించాడు. ఈ రోజు సంఘానికి ఒక మంచి మాటలు దేవుడు ఆత్మ ద్వారా కొరింథీ సంఘానికి ఇచ్చిన ఆ యొక్క మాటలు ఈరోజు మనకిస్తున్నాడు. వీళ్ళారా, ఈ రోజు బబులోన్ అనేటువంటి లోక సంబంధమైన వ్యవస్థలో నుండి బయటికి రావాలి. దాని సంబంధంలో ఏ విధముగా నువ్వు దానికి లోను కాకూడదు. 6వ అధ్యాయము 14వ వచనంలో, మీరు అవిశ్వాసుల తోడుగా ఉండకుడి. అవిశ్వాసులతో విశ్వాసి కలిసి ఉండడానికి వీల్లేదు. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం? నువ్వు నీతిమంతుడు అయితే దుర్నీతితో నీకు సాంగత్యం ఉండకూడదు. వెలుగునకు చీకటితో ఏం పొత్తు? కనుక వెలుగు సంబంధిగా ఉన్న నీవు చీకటి వారితో ఎందుకు కలిసి ఉంటున్నావు? క్రీస్తునకు బెల్యాలకు ఏమి సంబంధం? క్రీస్తు ఏమిటి, బెలియాలు ఏమిటి? సాతానుకు క్రీస్తుకు ఏ విధంగా మనం పోలిక చూస్తాం? కనుక సాతాను సంబంధే సాతాను యొక్క రాజ్యములో ఉంటాడు. అవిశ్వాసికి విశ్వాసికి పాలెక్కడిది. దేవుని ఆలయమునకు విగులతో ఏమి పొందిక? మనం జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. అందుకు దేవుడు ఎలాగో సెలవిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మనం జీవం గల దేవుని ఆలయం. ఈ రోజు మనకి ఏదైనా కొదవ ఉందా, ఏదైనా బలహీనత ఉందా, ఏదైనా జబ్బు ఉందా, కష్టం ఉందా, ఆయనను మనకు ప్రభు ఉన్నాడు. ఆయన కృప గలవాడు, ప్రేమ గలవాడు. ఆయన చెప్తున్న మాట, నేను వారిలో నివసించి సంచరించను, నేను వారి దేవుడిని అయ్యందును, వారు నా ప్రజలయ్యందురు. కావున మీరు వారి మధ్యను బయలు వెడలి ప్రత్యేకముగా ఉండు. అపవిత్ర దానిని ముట్టుకుడని ప్రభు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రి అయ్యందును, మీరు నా కుమారును కుమార్తెల ఎందురని సర్వశక్తుల ప్రభు చెప్పుచున్నాడు. ఈ రోజు మనం ఈ లోకంలో వేరే ప్రభు చిత్తానికి లోను ఉంటుందిగా దేవుడు సహాయం చేయనుగా. 5వ వచనం నుండి మనం చదువుకున్నాం. 5వ వచనం 8వ వచనం వరకు దాని తీర్పు ఎట్లా వచ్చింది, బబులోను ఏ విధంగా నాశనానికి లోనైపోయిందో మనము చదువుతున్నామండి. దయచేసి మీ బైబిల్ గ్రంథం చూడండి. ఇక్కడ 5వ వచనం చూస్తున్నా. ఏం చూస్తున్నా? దానికి
దాని పాపములు ఆకాశం అంటున్నవి, దాని నేరములు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అది ఇచ్చిన ప్రకారం దానికి ఇయ్యడి, దానికి క్రియల చొప్పున దానికి రెట్టింపు చేయడి. అది కలిపిన పాత్రలో దాని రెట్టింపు రెండంతల కలిపి పెట్టండి. అంటే ఏదైతే అది అన్యాయం చేస్తుంది అదే అన్యాయం దాన్ని చేయండి అని దాని మీద తీర్పు తీసుకొచ్చాడు. అది నేను రాణిగా కూర్చుంటుదానను, నేను విధవరాలను కాను, దుఃఖము చూడని తన మనసులో అనుకుని గనుక. సరే, ఇక్కడ ఏమనుకుంటుంది? నేను ఎలాంటి రాణిని అనుకుంటుంది. ఏ రోజు రాణిగా, సరే నిమ్రోదు మరి ఆ కాలం రాజు అనుకుంటే అతని భారీగా ఉన్నటువంటిది నేను రాణిగా గుర్తించింది కనుక ఈరోజు యెషయా గ్రంథం 47వ అధ్యాయం చూసినట్టయితే అక్కడ ఏ విధంగా దేవుడు ప్రవచించాడు కనుక ఏ విధంగా ఆ దాని తీర్పు వచ్చి ఒకసారి మనం చూస్తున్నాం. 47వ అధ్యాయంలో ఇదే మాటలు మనం చదువుకుంటున్నాం. చూడండి, మరి 7వ వచనంలో ఈ విధంగా ఉంది, నేను సర్వదా దొరసానయ్యుందునని నీవు అనుకొని వీటిని ఆలోచింపకపోతివి, వాటి ఫలమేమవునో మనసుకు తెచ్చుకోలేకపోతివి. కాబట్టి సుఖాసక్తురాలైన నిర్భయముగా నివసించుచు నేనున్నాను, నేను తప్ప మరి ఎవడునో లేరు, నేను విధవరలై కూర్చుండను, పుత్ర శోకం నేను చూడని అనుకొనిచున్నదానా, ఈ మాట విని ఒక్క దినములోగా ఒక్క నిమిషములోనే పుత్ర శోకమును వైదవ్యము ఈ రెండును నీకు సంభవించు. నీవు అధికముగా శకునము చూచినను అత్యధికమైన కర్ణపీఠ తంత్రము నువ్వు ఆధారము చేసుకున్నాను, ఆ అపాయములు నీ మీదకి సంపూర్తిగా వచ్చు. నీ చెడుతనమును నీవు ఆధారము చేసుకొని ఎవడునో నన్ను చూడని అనుకుంటేవి, నేనున్నాను, నేను తప్ప మరి ఎవరునో లేరని నీవు అనుకున్నట్లుగా నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపివేశాను. కీడు నీ మీదకి వచ్చును, మంత్రించి దాన్ని పోగొట్టుకున్న చాలు, ఆ కీడు నీ మీద పడును, దాన్ని నువ్వు నివారించలేవు. నీకు తెలియని నాశనము నీ మీదకి ఆకస్మికముగా వచ్చును. నీ బాల్యము నుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణపీఠ తంత్రములను విస్తారమైన శక్తులను చూచుట నిలువుము. ఒకవేళ అవి నీకు ప్రయోజనములేమో, ఒకవేళ నువ్వు మనుషులను బెదిరించలేమో, విస్తారమైన యోచన వల్ల నీవు అలసి ఉన్నావు. జ్యోతిష్కులు నక్షత్ర మాస్కులు మాశ్చర్య చెప్పు వారు నిలబడి నీ మీదకి వచ్చినవి రాకుండా నిన్ను మరి తప్పించి రక్షించడం ఆలోచించు. వారు పొయ్యే కాలువలనైరి అగ్ని వారిని కాల్చివేస్తున్నది, జ్వాల యొక్క బలం నుండి తమను తప్పించుకునలేక ఉన్నారు. కనుక దేవుడు బిడ్డలారా, ఏ మాంత్రికుడు ఏ కర్ణపిచ్చం గలవాడు తనతో రక్షించుకోలేడు. కనుక బబులోను పట్టణం ఏ విధంగా దాని మీదకి తీర్పు వచ్చిందంటే, ఏ విధంగా అన్ని రకాల మరి నేను దొరసాన్ని అనుకున్నాను, నేను ఏ విధంగా కూడా నాకు మరి అనగా పుత్రశుద్ధము గాని వైదవ్యం గాని రాదనుకున్నది. అలాంటి స్థితిలో దేవుడే ఆ దాని మీదకి గొప్ప ఉగ్రత తెచ్చి ఆ పట్టణాన్ని పాడు చేసి దాన్ని నాశనం చేశారు. దాని బిడ్డలరా, ఇక్కడ మనం 5వ చూస్తున్నాం. ఏమంటున్నాడు ఇక్కడ? దాని పాపములు ఆకాశం అంటున్న దానికి నేరములు దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అది చెప్పడం దానికి తీయుడి, దాని ఇక్కడ చెప్పిన దానికి రెట్టింపు చేయడి, అది కలిపిన పాత్రలో దాని కొరకు రెండింతలు కలిపెట్టుడి, అది నేను రాణిగా కూర్చుండుదాను. సరే, ఎంతగా హెచ్చించుకుంటున్నాను. సాతానుడు దేవునితో సభాపరమైన కూర్చుంటారని ఆశ కలిగి ఉన్నాడు. కనుక ఇక్కడ నేను దొరసాన్ని అనుకుంటుంది. చూసారా, ఇంకేమనుకుంటున్నది? నేను రాణిని కూర్చుండదాను, నేను విధవరాలను కాను, దుఃఖము చూడండి తన మనసులో అనుకుని. అంటే అకస్మాత్తుగా దేవుడు ఆ పట్టణం నాశనం చేశాడు. దేవుని బిడ్డల ఈ రోజులో వచ్చేటువంటి క్రియలన్నీ ఆకస్మికంగా. మొన్న 2 రోజుల కిందట జరిగినటువంటి ఇన్సిడెంట్ వైజాగ్ లో మరి ఆ యొక్క గ్యాస్ వల్ల సుమారు 10 మంది చనిపోయారు. అది ఆకస్మికంగా వచ్చినందున వారు ఊపిరాడక పరిగెత్తి రోడ్లనే పడి చనిపోయారు. అంటే ఇప్పుడు వచ్చే భయంకర తెగుళ్ళన్నీ క్షణంలో వస్తాయి. కనుక ఈ యొక్క బబులోను కూలిపోయింది, పతనం పోయింది. అంటే బబులోని కాదు, దాని సంబంధమైన రాజ్యములన్నీ పతనమైపోతాయి. కనుక మనం ఈ లోకంలో జీవించేదని కృపచిత గాని మన స్వశక్తి వల్ల కాదు. కనుక ఈ రోజున మనం ఆయన కృప కొరకు జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకొక మాట ఏమంటే చూడండి,
8వ అందుచేత ఒక్క దినముననే దాని తెగుళ్ళు అనగా మరణమును, దుఃఖమును, కరువును వచ్చు. కనుక ఈ రోజు కరోనా వైరస్ వచ్చినందువల్ల అనేక రాజకీయ మరి ఫైనాన్స్ అంతా కూడా పతనమైపోయి, ఎక్కడికి మరి వాహనాలు తిరగకుండా అక్కడి చేపడ్డవి. జోన్లందరూ ఇంటిలోనే పరిమితం అయిపోయారు. సరే, ఇవన్నీ కూడా ఎవడు యోచించలేదు. మన యొక్క తరంలో ఎన్నడూ కూడా ఎన్ని రకాల దేశాలకు ఒకేసారి తెగులు రావడం, ఒకేసారి వేలాది మంది, లక్షలాది మంది చనిపోవడం అంటూ మన బ్రతుకులో, మన తరములో మనం ఇప్పుడు చూస్తున్నాం. కనుక ఇక్కడ రాయబడిన మాట ఏమిటి? అందుచేత ఒక్క దినముననే దాని తెగుళ్ళు. చూసారా, తెగుళ్ళు అంటే రకరకాల మరి భయంకరమైన దేవుని కార్యము. తెగుళ్ళు అనగా మరణమును, దుఃఖమును, కరువును. ఈ రోజు కరోనా ద్వారా ఈ 3 జరుగుతున్నది. ఒకటి మరణం వస్తుంది, ఆ తర్వాత వారి కొరకు ఏడుస్తూ దుఃఖపడుతున్నారు, ఆ తర్వాత మరి ఇంటిలో కరువు వస్తుంది. అంటే మరి పని చేసేటువంటి మరి కుటుంబ యజమానుడు చనిపోతున్నాడు. చనిపోయిన వెంటనే అక్కడ మరి దుఃఖం వచ్చి పిల్లలు, భార్య బిడ్డలు అందరూ వేదన పడుతున్నారు. దాని ద్వారా కరువు వస్తుంది. కారణం ఏంటంటే అక్కడ కష్టపడి పనిచేసి సంపాదించేవాడు లేడు. ఈ రోజు 45 దినాలుగా మనుషులు పనికి వెళ్ళక ఇండ్లలోనే మగ్గిపోతున్నారు. కనుక దేవుని యొక్క కోపం ఒకవేళ వస్తే ఎంత ఘోరంగా ఉంటుంది. ఒకే దినమున, ఒక్క దినమందే దానికి తెగుళ్ళు వస్తుంది, మరణము, దుఃఖము, కరువు. కనుక ఈ రోజు ప్రపంచం అంతటికి 3 విషయాలు సంభవిస్తున్నవి. ఎందుకంటే మానవులందరూ దేవుని కంటే తమను ప్రేమించారు, దేవునికి లోబడలేకపోతున్నారు. దేవుని యొక్క మందిరాలను అక్కడ దేవుని మహిమపరచకుండా వారి ఇష్ట ప్రకారం వారు అమ్మే వ్యాపార రీతిగా వాటిని వాడుకుంటున్నారు. అందుని బట్టి దేవుని కోపం ఈ రోజు తెగుళ్ళ ద్వారా మరణము, దుఃఖము, కరువు వస్తుంది. దానికి తీర్చిచ్చిన దేవుడు అన్న ప్రభువు బలిష్ఠుడు గనుక అది అగ్నిచిన బొత్తిగా కాల్చివేయబడింది. ఎంత ఘోరమండి! కనుక దేవుని యొక్క కోపము బబులోను మీదకి వచ్చింది. బబులోను అనగా ఈ లోక రాజకీయ వ్యవస్థ అంతా ఒకే దినమున కాలిపోతుంది, పతనమైపోతుంది, నాశనమైపోతుంది. కనుక ఇక్కడ వచనము చూస్తున్నా 9వ వచనం, దాని వ్యభిచారము చేసి సుఖభోగమును అనుభవించిన భూరాజులు దాని బాధ చూచి భయక్రాంతులై దూరం నిలబడి దాని దహన ధూమమును చూచినప్పుడు దాని విషయం రొమ్ము కొట్టుకొనుచు ఏడ్చుచు, అయ్యో అయ్యో బబులోను మహాపట్టణమా, బబులోను బలమైన పట్టణమా, ఒక్క గడియలోనే నీకు తీర్పు వచ్చును కదా అని చెప్పుకోండి. సరే, ఈ రోజు ఒక్కొక్క పట్టణము పతనం అయిపోతున్నాయి. న్యూయార్క్ పట్టణంలో వేలాది మంది చనిపోయి కుప్పలు కుప్పలుగా శవాల మరి మూటలుగా మార్చబడ్డది. బాంబే నగరంలో కూడా వేలాది మంది చనిపోతున్నారు. అంటే దేవుని యొక్క ఉగ్రత ఈరోజు ప్రతి పట్టణం మీదకి వచ్చేసింది. ప్రతి మరి దేవునికి విధేయులు ఉన్న వారు అందరి మీదకి ఈ తీర్పు వచ్చింది. కనుక ఒక్క గడియలోనే ఇంత గొప్ప తీర్పు వచ్చని దానితో వ్యాపారస్తులుగా ఉన్నవారు, దానితో అనేక రీతిలుగా సంబంధం కలిగిన వారు అందరూ నిలబడి ఆ యొక్క దహన ధూమమును చూసినప్పుడు, ఆ కాలిపోతున్న పట్టణం చూసినప్పుడు వారు అందరూ ఏడుస్తున్నారు. ఎవరు బిడ్డలారా? రొమ్ము కొట్టుకుంటున్నారు. చూసారా, ఏడుస్తున్నారు. అంటే ఈ రోజు ఒక్కొక్క పట్టణములో చనిపోతున్నటువంటి వేలాది మంది చూస్తే ఎంతమంది గుండెలు అదిరిపోతున్నవి, ఎంతమంది అయ్యో అయ్యో ఇంత గొప్ప పట్టణం ఏమైపోతుంది. న్యూయార్క్ అనే మహానగరం, అంత పెద్ద పట్టణం ఈ రోజు ఏమిటి అంటే దేవుని తీర్పు. అయ్యో బాంబే మరి ఈ యొక్క ఇండియా దేశానికి మరి చాలా పెద్ద పట్టణమే, కానీ దేవుని ఉగ్రత వస్తే ఏ పట్టణాన్ని కూడా ఆయన వదిలిపెట్టారు. దేవుని బిడ్డలారా, కనుక ఒక్క గడిలోని తీర్పు వచ్చిందంటున్నాడు. ఆ యొక్క తీర్పును బట్టి, దేవుని యొక్క ఉగ్రతను బట్టి బబులోను నాశనం అయిపోయింది. దేవుని బిడ్డలారా, ఇంకా మనము గమనించినట్లయితే మరి దేవుడు ఎందుకు అంటే దేవుని బిడ్డలైన వారిని
6వ అధ్యాయంలో మనం చూస్తే 9వ వచనం మరి 10వ వచనంలో చూసినట్టయితే అక్కడ బలిపీఠం కింద ఉన్నటువంటి అనేక మంది హతసాక్షులను మనం చూస్తాం. అయితే వారందరూ ప్రభు ఇంకెందాక వీరికి తీర్చిచ్చవని రెయ్యింబగళ్ళు ప్రభుని యేసు దగ్గర మొరపెడుతున్నారు బిడ్డ. అందుని బట్టి దేవుని కోప ఉగ్రత ఈ రోజు అవిధేయులైపోయి దేవునికి లోబడుకున్న వారందరి మీదకి ఆయన ఉగ్రత వస్తూ ఉన్నది. ఇంకొక మాట మనం చూసినట్టయితే ఇక్కడ మరి 11వ వచనాన్ని చూస్తున్నాం. 11వ వచనాన్ని చూసినట్టయితే లోకములోని వర్తకులను ఆ పట్టణం చూసి ఏడ్చుచు తమ సరుకులను అనగా బంగారు, వెండి, రత్నములు, ముత్యములు, సన్ననార బట్టలు, ఊదారంగు బట్టలు, పట్టు బట్టలు, రక్తవర్ణ బట్టలు మొదలైన సరుకులను, ప్రతి విధమైన డబ్బా బ్రానును, ప్రతి విధమైన దంతపు వస్తువులు, మిక్కిలి విలువగల కర్ర, ఇత్తడి, ఇనుము, చర్వరాలు మొదలైన వాటితో చేయబడిన ప్రతి విధమైన వస్తువులను, దాని దాల్చిన చెక్క, హోమము, ధూప ద్రవ్యములు, అత్తరు, సాంబ్రాణి, ద్రాక్షసము, నూనె, మెత్తని పిండి, గోధుమలు, పశువులు, గొర్రెలు మొదలు వాటిని, గుర్రములను, రథములను, దాసులను, మనుషుల ప్రాణములకు మీద ఎవరునూ కొనడు. అంటే వారందరూ చనిపోతారు. నీ ప్రాణములకు ఇష్టమైన ఫలములు నిన్ను విడిచిపోయేను. రుచ్యమైనవన్నీయు దివ్యమైనవన్నీ నీకు దొరకకుండా నశించిపోయినవి. అవి ఇక మీదట కనబడని చెప్పుకుని దాని గూర్చి దుఃఖపడదురు. ఎన్ని రకాల బట్టలు, ఎన్ని రకాల వస్తువులు, అక్కడ ఒక గృహ నిర్మాణం కావాల్సిన అన్ని దొరుకుతున్న పట్టణం. ఆ పట్టణం నాశనం అయిపోతే అయ్యో ఇక మాకు బట్టలు ఎక్కడా, నాకు ఇంటి సామాన్ ఎక్కడ దొరుకుతుంది అని వారందరూ ఎలుగెత్తి ఏడుస్తున్నారు. 15వ వచనంలో ఆ పట్టణము చేత ధనవంతులైన ఈ వర్తకులు లేక సరుకుల వర్తకులు ఏడ్చుచు దుఃఖపడుచు అయ్యో అయ్యో సన్నపు నారబట్టలు, ధూమ్ర రక్తవర్ణపు వస్త్రం ధరించుకొని బంగారముతోను, రత్నములతోను, ముత్యములతో అలంకరించబడిన మహాపట్టణమా, ఇంత ఔషధం ఒక్క గడియలోనే పాడైపోయినా అని చెప్పుకొని దాని బాధను చూచి భయక్రాంతులు దూరమున నిలుచుంది. ఎంత గౌరవం! అన్ని రకాల విలువైన బంగారు, వెండి, అన్ని రత్నాలు, వజ్రాలు, వైడలు అన్నిటినీ అమ్మేటువంటి గొప్ప పట్టణం, గొప్ప వర్తకముతో కూడిన పట్టణం నాశనమైపోతే దాన్ని దూరం నిలబడి భయక్రాంతులై ఏడుస్తూ ఉన్నారు. 10వ వచనం ప్రతి నావికుడు అంటే ఏమిటి? ఓడలు నడిపించే నావికుడు ఎక్కడైనా మరి సబరుచి ప్రతి ఓడవారును సముద్రం పనిచేసి జీవనము చేయవారు అందరూ దూరంగా నిలిచి దాని దహన ధూములు చూచి ఈ మహాపట్టణముతో సమానమైనదేది అని చెప్పుకొని కేకలు వేసి తమ తల మీద ధూళి పోసుకొని ఏడ్చుచు దుఃఖించు అయ్యో అయ్యో ఆ మహాపట్టణం, అందులో సముద్రం మీద ఓడలు గల వారందరూ దాని అందరి అధిక వేగం చేత ధనవంతులైన ఒక్క గడియలోనే పాడైపోయినని చెప్పుకొనొచ్చు కేకలు వేయించు. దేవుని బిడ్డలారా, మహాపట్టణం అండి. ప్రపంచంలో అంత గొప్ప పట్టణం లేదని. అంత గొప్ప పట్టణము ఎన్ని క్షణాల్లో నాశనం దేవుడు చేశారు. 5వ పాత్ర పోయిగానే సాతాను యొక్క మరి ఆ కేంద్ర స్థానముగా ఉన్నటువంటి ఆ పట్టణం నాశనం సరే. అయితే 20వ వచనంలో పరలోకములో ఎంతటి సంతోషం, ఎంతటి ఆనందం అంటే, పరలోకమా, పరిశుద్ధులారా, అపోస్తులారా, ప్రవక్తలారా దాని గురించి ఆనందించుడి అన్నారు. ఎందుకు? ఎంతో మంది దేవుని యొక్క ప్రవక్తలను, దేవుని యొక్క అపోస్తులను, దేవుని యొక్క సేవకులను చంపిన పట్టణం అది. అందుకని పరలోకములో ఎంత సంతోషం అంటే చాలా ఆనందం. సరే, రాయబడిన మాట పరలోకమా, పరిశుద్ధులారా, మరి అపోస్తులారా, ప్రవక్తల దాని గురించి ఆనందించండి. ఏలనగా దాని చేత మీకు కలిగిన తీర్పుకు ప్రతిగా దేవుడు పట్టణం తీర్పు తీర్చున్నాడు కదా. ఏ విధంగా పట్టణం దేవుని సేవకులు చంపిన, దేవుని యొక్క ప్రవక్తలు చంపిన, ఆ బబులోను పట్టణానికి దేవుడు తీర్పు తీర్చాడు. కనుక రోమా పట్టణంగా ఉన్నటువంటి ఈ రోజు మరి మొదటి శతాబ్దంలో
అనేక మంది క్రైస్తవులను చంపినటువంటి పట్టణం కనుక దేవుని యొక్క ఉగ్రత ఆ పట్టణం ఒకే దినమున ఒకేసారి జరిగిపోయిందండి. కనుక ఇప్పుడు పరలోకంలో దాని గురించి సంతోషపడుతున్నారు. అక్కడ ఉత్సాహధ్వని చేయబడుతుంది. 20వ వచనంలో తర్వాత బలిసిన ఒక దూత గొప్ప తిరగటి రాతి వంటి రాయి ఎత్తి సముద్రములో పడవేసి ఇలాగ మహాపట్టణమైన బబులోను వేగముగా పడద్రోయబడి ఇక ఎన్నటికి కనబడకపోతుంది. ఇది మనం ఇర్మియా గ్రంథంలో చూసినట్లయితే 50వ అధ్యాయంలో ఇర్మియా ప్రవచనంగా రాసినటువంటి గ్రంథం చూడాలి. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం చూద్దాం. ఇక్కడ ఈ బబులోను అనేటువంటిది ఈ పట్టణాన్ని ఏ విధంగా మరి ఆ పట్టణం ఇక బయటికి రాకుండా నాశనం అవ్వడం చెప్పబడిందో మనము చూస్తాం. ఎవరు బిడ్డలారా 51వ అధ్యాయము 59 నుండి 64 వరకు చదువుకుంటాం. ఇది ముందుగానే దేవుని యొక్క ప్రవక్తగా ఉన్నటువంటి విలా ప్రవక్త అయినటువంటి ఇర్మియా రాశాడు. 59 సిద్కియా ఏలుబడి యందు 4వ సంవత్సరమున సెరయా దండు భోజన సామాగ్రికి అధికారి అయి ఉండి సిద్కియాతో కూడా బబులోనుకు వెళ్ళినప్పుడు నేరియా కుమారుడును మహాసేయ మనుమడైన సెరాయాకు ఇర్మియా ఆజ్ఞాపించిన మాట. ఇర్మియా బబులోను మీదికి వచ్చు అపాయములన్నిటినీ అనగా బబులోనును గూర్చిన వ్రాయబడిన ఈ మాటలన్నిటినీ గ్రంథములో రాశాడు. కాగా ఇర్మియా షెరాయితో ఇట్లను, నీవు బబులోనుకు వచ్చినప్పుడు ఈ మాటలన్నిటినీ చదివి వినిపింపవలను, ఈలాగున నీవు ప్రకటింపవలను. యెహోవా మనుషులైనను జంతువులైనను మరి ఏదైనను ఈ స్థలమందు నివసించకపోదురని అది నిత్యం పాడుగానున్ననియు దాని గురించి నువ్వు సెలవిచ్చితివి. ఈ గ్రంథమును చదివి చాటించిన తర్వాత నీవు దానికి రాయి కట్టి యూఫ్రటీసు నదిలో దాన్ని వేసి నేను దాని మీదికి రప్పించబో అపాయము చేత బబులోను మరలా పైకి రాలేక అలాగే మునిగిపో దాని జనులు అలసియందురు అను మాటలు నీవు ప్రకటించవలను. ఇర్మియా యొక్క మాటలు ఇంతటితో ముగిశారు. చూసారా, ఇక్కడ అదే మాటలు మనం చూస్తున్నాం. ఇర్మియా ఏ విధంగా చెప్పబడిందో అదే విధంగా ఈ పట్టణం అనేది మళ్ళీ ఎన్నడూ కూడా మరి అభివృద్ధి కాకుండా దేవుడే ఈ పట్టణాన్ని నాశనం చేస్తూ ఉన్నాడు. కనుక ఏం చేస్తున్నాడు చూడండి 20వ వచనంలో, తర్వాత బలిసిన దూత గొప్ప తిరగటి రాయి వంటి పెద్ద రాయి ఎత్తి సముద్రంలో పడవేసి ఏమన్నాడు, ఈలాగు మహాపట్టణమైన బబులోను వేగంగా పడద్రోయబడి ఇక ఎన్నటికి కనపడకపోను. సరా, ఆ పట్టణాన్ని ఆ యొక్క మరి నదిలో పాడిస్తున్నారు. సరా, కనుక నీ వర్తకులు భూమి మీద గొప్ప ప్రభులై ఉండి జనములన్నీ నీ మాయ మంత్రముల చేత మోసపోయి కావున వైనికుల యొక్కయు గాయకుల యొక్కయు పిల్లద్రోవి ఊదువారి యొక్కయు పూరులు ఊదువారి యొక్కయు శబ్దం ఇక ఎన్నడూ నీలో వినబడదు. అది నీ ఏ శిల్పి అయినను చేయు శిల్పి ఎవడు నీలో ఎంత మాత్రం కనబడడు. తిరగటి ధ్వని ఇక ఎన్నడూను నీలో వినబడదు. దీపపు వెలుగు నీలో ఇకను ప్రకాశింపదు. పెళ్లి కుమారుని స్వరము నీలో ఇక ఎన్నడూ వినబడవు అని చెప్పుచు మరియు ప్రవక్తల యొక్కయు పరుషుల యొక్కయు భూమి మీద వధింపబడిన వారు అందరి యొక్కయు రక్తము ఆ పట్టణములో కనబడెను. దేవుని బిడ్డలారా, ఈ పట్టణములో మరి ఎంతో మంది చంపడంగా దేవుడు ఇంత గొప్ప తీర్పు చూశాడు. మహాబబులోను మరి నాశనం అయిపోయింది, కూలిపోయింది. ఎలా? దేవుని యొక్క ఉగ్రత మాత్రం పోయబడ్డప్పుడు ఆ పట్టణం నాశనం అయిపోయింది. కనుక ఈ రోజు ప్రపంచాన్ని నమ్ముతున్న బిడ్డలారా, రాజకీయ నాయకులను కానీ రాజకీయ పార్టీలు కానీ ఈ లోకములు మనం ఎవరిని వారి మీద ఆధారపడకుండా నిజమైన ప్రభుని యేసును మాత్రమే మనం రక్షకునిగా స్వీకరించి ఆయనతో మన హృదయాలను మరి కుమరించుకొని ప్రార్థించి ఆయన రక్త ప్రోక్షణ కిందికి వచ్చి ప్రతి పాపాన్ని కడిగి వేసుకొని ప్రభు కృప కొరకు ప్రార్థించవలసిన ఒక మంచి సమయం. కనుక ఈ రోజు బబులోను ఏ విధంగా పతనం అయిపోతుందో అనేక దేశముల యొక్క రాజ్యములు పతనానికి లోనైపోతుంది. వారి ఆర్థిక వ్యవస్థ పతనం అయిపోతుంది. వారికి ఉన్నటువంటి మరి గొప్ప మరి అన్ని పోయి ఇది నువ్వు ఏమి లేని స్థితిలోకి వస్తున్నాం. మొదలు బట్టి దేవుని బిడ్డలారా, ఈ 18వ అధ్యాయంలో దేవుడు ఆనాడు బబులోను విషయం రాయించి జరగబోతుంది.
కనుక ఈ ఆర్థిక వ్యవస్థ ఈరోజు యూరప్ కావచ్చు, అమెరికా కావచ్చు, అనేక దేశాల్లో వారు కోలుకోలేనంత మరి బలహీనత మన దేశాన్ని కూడా అలాగా జరుగుతుంది. అందును బట్టి మనం అందరము గుర్తించుకోవాలి. దేవుని బిడ్డలారా, మరి 20 వచనంలో ఏం రాదంటే తీర్పు యొక్క సంతోషం. మా బబులను కూలిపోయిన ప్రకటించిన దేవదూత సంతోషించుడని మరొక చోట ప్రకటిస్తున్నాడు. పరలోక మా దూతలారా, పరిశుద్ధులారా, అపోస్తలారా, ప్రవక్తలు వీరందరూ కూడా మరి ఈరోజు సంతోషపడమంటున్నాడు. సంఘం మీరుపై నిర్మించబడింది. వేరొక ప్రత్యేకమైన స్థానాన్ని దేవుని కలిగి ఉన్నారు. బలిపీఠం క్రింద రోధిస్తున్న హతసాక్షుల శుభవార్తను మరి దూత ప్రకటిస్తున్నాడు. కనుక ఈ రోజున మరి తీర్పు చేయబడింది. దాని మీద చూసారా, ఆ రాయి ఏ విధంగా దాన్ని కట్టి ఆ యొక్క మరి ఏ విధంగా అయితే యెరెమీయా చెప్పి ఉన్నాడో ఆ గ్రంథాన్ని కూడా రాయి కట్టి వేయమన్నాడు. అదే విధముగా ఈ బండ రాయి చూసారా దాని మీద వేసేశారు. కాబట్టి 22-24 వచనంలో మరి తీర్పు సమర్థించబడింది. బబులోను దేవుడు తీర్పు గల కారణాలు సారాంశాన్ని ఒక దేవదూత వివరిస్తున్నాడు. మొదటి, నీ వర్తకులు భూమి మీద గొప్ప ప్రభులై ఉండి ధన సంపదలు ఐశ్వర్యము దేవుని విరోధమైనవి. ఐశ్వర్యవంతులు వారి ధనములో మత పెద్దలను, రాజకీయ నాయకులను తమకు అనుకూలంగా మార్చుకొని మానవులను వారి సంపదను కొల్లగొడుతూ వచ్చారు. కనుక దీన్ని బట్టి దేవుని వృద్ధులన్నది వచ్చింది. ధనవంతులను గర్దిస్తున్నాడు. దైవ సేవకులారా, ఐశ్వర్యాన్ని పోగు చేసుకుంటున్నారు. ధనము సంపాదించడం కంటే దేవుని సేవకులను కావడము మరి అనవసరం లేదు. కనుక ఈ రోజు దేవుని సేవకులు డబ్బు కొరకు కాకుండా దేవుని చిత్తానికి లోబడిన వారు కావాలి. జనములన్నీ మాయమంతులతో మోసపోయి అబద్ధ మతము, భ్రష్ట క్రైస్తవ సంఘం, భిన్నమైన బోధలు మొదలు వాటితో సర్వలోకాన్ని మోసపుచ్చిన బబులోను మాయమంత్రాలు ఆశ్చర్యకరమైన చేసి దేవునికి దూరం చేస్తుంది. పౌలు తిమోతి అబద్ధ బోధకుల విషయమై జాగ్రత్తమని హెచ్చరించాడు. 5వది, వధించబడిన మరి రక్తం. బబులోను మతం, బబులోనులో వ్యాపారము, బబులోను రాజకీయ మరి శతాబ్దాలుగా అనేకలు చంపుతూనే వచ్చాయి. మరి ముఖ్యముగా దేవుడు ఏర్పాటు చేస్తున్న యూదులను క్రైస్తవులు హింసించి చంపి చూపెట్టింది. మరి 4వది, సువార్త విని కూడా మారు మనసు పొందకపోవు. చాలా గొప్ప నేరం ఈ రోజు ప్రతి రాజ్యానికి వచ్చింది. ఏమిటంటే సువార్త విని కూడా మారు మనసు పొందకపోట మరొక కారణం కనబడుతుంది. 2 సాక్షులు పరీక్షలను ప్రకటించారు. 1,44,000 మంది దేవుని బిడ్డలు దేవుని యొక్క సువార్తను అందించారు. అది దేవదూత కూడా ఆకాశ మధ్యంగా ఎగురుతూ సువార్తను ప్రకటించారు. ఇవన్నీ చేయబడిన తర్వాత కూడా మారు మనసు పొందనందున దేవుని వృత బబులోను మీదకి వచ్చి నాశనం చేశారు. ఈ రోజు మనమందరం కూడా మన హృదయాలను ప్రభు వైపు మళ్ళుకొని, అవును ప్రభు నేను లోపడతాను. మరి 16వ అధ్యాయంలో మరి ఇక్కడ 5వ పాత్ర విషయం రాయబడింది. అది మరోసారి గుర్తు చేస్తున్నాను. 10వ వచనంలో 5వ దూత తన పాత్రను క్రూరమ యొక్క సింహాసనం కుమరింపగా దాని రాజ్యము చీకటి కమ్మెను. మనుషులు తమ కలిగిన వేదన బట్టి తమ నాలుకలు ఖర్చుకుంటుంది. తమ కలిగిన వేదన బట్టి గుండెను బట్టి పరలోకమైన దేవుని దూషించి కానీ తమ క్రియలను మారు మనసు పొందిన వారు కాదు. కనుక ఆ సాతాను క్రూరమ యొక్క సింహాసనం మీద దేవుడు కుమరించాడు. అందువల్ల బబులోను నాశనం అయిపోయింది. ఈ రోజు దేవుని కృప నీకు కావాలి, దేవుని కృప నీకు కావాలి. అయితే దేవునికి లోబడి దేవా నన్ను సంపూర్ణంగా నిశ్చిత నిలబడుతున్న సహాయం చేయమని కోరుకుందామా? లేక లోకం వైపు చూచి అబద్ధాన్ని, మోసాన్ని, మరి లోకంలో ఉన్నటువంటి తంత్రాలను మరి అన్నిటిలో మనం పాల్గొనలు పొందకుండా ప్రభు కొరకై ప్రత్యేకించబడి బబులోనటువంటి మాయ నుండి బయటకు వచ్చి మన ప్రభును మాత్రమే ఆరాధించి నిత్య జీవనకు మాత్రమే దేవుడు మనకు సహాయం దాయించిన సమయంలో మరి ప్రార్థనలో ఒకసారి ప్రార్థన చేస్తాడు. ప్రభు ప్రార్థన ద్వారా మనం అందరము ఆశీర్వాదాలు తీసుకుంటాం. దేవుడి చిత్తమైతే రేపు ఆదివారం ఉదయ కాలం చర్చిలో మరి 8:30కే అక్కడ ఫేస్బుక్ ద్వారా మరి ఆన్లైన్ లో మనం సువార్తను దేవుని వర్తమానం అందిస్తాం. దాన్ని గుర్తించుకోవాలని మనం చూస్తున్నాం. జాషువా లైన్ లో ఉండగా ప్రార్థన చేయాలి. అందరం కళ్ళు మూసుకున్నట్టయితే తలను వచ్చినట్టయితే ప్రార్థించుకుందాం.
పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల తండ్రి, గొప్ప దేవా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. తండ్రి, మా జీవితాల్లో మరొక దినాన్ని మా జీవితంలో యాడ్ చేసిన విధానానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి యొక్క లేఖన భాగంలో ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం ధ్యానిస్తుండగా తండ్రి, మరి బబులోను పట్టణాన్ని ఎలాగైతే మీరు నాశనం చేశారో మేమందరము తద్వారా మా జీవితాలలో తెలుసుకునేలాగున ఈ లోకం అంతా కూడా మీరు నాశనం చేయడానికి సిద్ధపడుతున్నారని మాకు అర్థమవుతుంది తండ్రి. ఈ లోకం వైపు చూడకుండా, లోకంలో దేనిని మేము ప్రేమించకుండా సంపూర్ణంగా నిన్ను ప్రేమించి ఈ లోకమనే మాయలో పడిపోకుండా లోకంలో ఉన్నటువంటి అన్నిటిని పైన సంపూర్ణంగా విడుదల పొందేలాగా మీ యొక్క దయని కృపను మీ యొక్క ఆత్మీయ నడిపించండి తండ్రి. మరి ఎవరైతే లోకాన్ని ప్రేమిస్తారు, ప్రభు ప్రేమ వాడిలో ఉండదు, లోక స్నేహం దేవునితో వైరం అసలు సంపూర్ణంగా మేము మా మనసులో ఈ యొక్క సత్యాన్ని గ్రహించి ఈ లోకం అనే మాయల నుంచి బయటపడలాగా సాయం తెచ్చింటాను. యోహాను సువార్తలో మీరు చెప్పిన ప్రకారంగా మీరు సత్యాన్ని గ్రహిస్తారు, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తారు. అవును తండ్రి, ఈ లోకం అనే మాయ అనే ఈ లోకమే ఒక మాయ అనే సత్యాన్ని మేము గ్రహించలాగున ఇదంతా కూడా రేపు మీరు ఈ రెండో రాకడలో వచ్చినప్పుడు ఇదంతా నాశనం చేస్తారని గొప్ప సత్యాన్ని మేము గ్రహించేలాగున, తద్వారా లోకంలో ఉన్న దేనిని మేము ప్రేమించకుండా ఈ లోకాన్ని తయారు చేస్తున్నటువంటి మిమ్మల్ని ప్రేమించలాగున మీ యొక్క నిత్య రాజ్యంలో యుగ యుగంలో ఉండులాగున మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి మరొకసారి మాకు ఇచ్చినటువంటి గొప్ప వార్నింగ్ కొరకే వందనాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవా తండ్రి, మరి మమ్మలను మా యొక్క సంఘంలో ఉన్నట్టు మా కుటుంబాలను అందరినీ ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకుంటారు. మీ దయగల హస్తాలతో ఒకసారి తాగుతండ్రి, మా మనసులను తిప్పుతండ్రి, లోకం వైపు కాకుండా తండ్రి. మరి ఏ విధంగా అయితే బబులో ఉన్నదో మా యొక్క దేశం కూలిపోతుందని మనం సంపూర్ణంగా తెలుసుకొని ఈ యొక్క కూలిపోయేటువంటి లోకంలో దేనిని మేము ఆశగా, మరి ముఖ్యంగా డబ్బుని, పేరుని, ప్రఖ్యాతలు, ఏ రకమైనటువంటి ఆశ మా హృదయంలో ఉన్న సంపూర్ణంగా తీసివేసి మిమ్మల్ని ప్రేమించే బిడ్డలుగా, మిమ్మల్ని వెంబడించే బిడ్డలుగా, మీ మాటల ప్రకారం జీవించే బిడ్డలుగా సంపూర్ణంగా మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మమ్మల్ని ప్రభు ప్రార్థన, పరలోక ప్రార్థన చెప్పుకుంటాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యం వచ్చు గాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయం, మా రుణస్తులు క్షమిస్తారు, మా రుణములను క్షమించు, మమ్మల్ని శోధనలకు తప్పించు. ఎందుకంటే నీ రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు స్వామి. ఆమేన్. పరమతైన దేవుని యొక్క ప్రేమ, మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యను సహవాసం, సమాధానము, సంతోషము, నెమ్మది, స్వస్థత ఆయన సన్నిధిలో నిలిచి ఆయనకు భయపడు బిడ్డలందరికీ ఇప్పుడు ఇలా సదాకాలముని కృప తోడైన గాక. ఆమేన్. పరిశుద్ధాత్మోడా శక్తి కుమారేచు, పరిశుద్ధాత్మోడా శక్తి కుమారేచు, నీ శక్తి మాకు కావలసినది ప్రభువా నీవు ఎరుగుదువు, నీ శక్తి మాకు కావలసినది ప్రభువా నీవు ఎరుగుదువు. పరిశుద్ధాత్మోడా శక్తి కుమారేచు, పరిశుద్ధాత్మోడా శక్తి కుమారేచు.